Good morning, girls. I am CH Padmini, working as a lecturer in Sir CRR College for Women, Eluru. Today, my topic is system testing, validation testing, and unit testing. Now, coming to the first type of testing, that is system testing. In system testing, the software and other system elements are tested. సో ఈ సిస్టమ్ టెస్టింగ్ అనేది ఎప్పుడు మనం పెర్ఫామ్ చేస్తాము, ఎక్కడ మనం పెర్ఫామ్ చేస్తాము అంటే ద సాఫ్ట్వేర్ ఏదైతే మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్నామో ఆ సాఫ్ట్వేర్ని టెస్ట్ చేస్తుంది. అండ్ అదర్ సిస్టమ్ ఎలిమెంట్స్ ఆర్ టెస్టెడ్. ఆ సాఫ్ట్వేర్ని టెస్ట్ చేయడంతో పాటు ఆ సిస్టంలో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్ని కూడా టెస్ట్ చేసేదాన్ని మనం సిస్టమ్ టెస్టింగ్ అంటాం. పేరులోనే ఉంది కదా సిస్టమ్ టెస్టింగ్ అంటే సిస్టంలో మనం ఏమైతే ఇన్స్టాల్ చేసామో మన సిస్టంలో ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని టెస్ట్ చేయటం అనమాట. టు టెస్ట్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ you spiral out in a clockwise direction along streamlines that increase the scope of testing with each turn. సో మనం ఏదైతే కంప్యూటర్లో మన సిస్టంలో ఇన్స్టాల్ అయ్యి ఉన్న సాఫ్ట్వేర్ని మనం ఏ విధంగా టెస్ట్ చేయాలి, ఏ విధంగా టెస్ట్ చేస్తాము. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టంలో సి సాఫ్ట్వేర్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాము. దాన్ని మనం ఎలా టెస్ట్ చేస్తున్నాము, అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని మనం ఎలా చెప్పగలము. ఎప్పుడైతే మన ప్రోగ్రామ్స్ అనేవి ఎఫెక్టివ్గా ఎగ్జిక్యూట్ అవుతాయో యూజింగ్ దట్ సాఫ్ట్వేర్, అప్పుడు మనం ఏం చెప్తాము, దట్ సాఫ్ట్వేర్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది అని మనం చెప్తాం. ఎప్పుడైతే ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం ఏ చిన్న ప్రోగ్రామ్ని అయితే డెవలప్ చేస్తామో సక్సెస్ఫుల్గా, అప్పుడు దాని మీనింగ్ ఏంటి అంటే ఆ సాఫ్ట్వేర్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది అనేది మనం చెప్తాము. సిస్టమ్ టెస్టింగ్ వెరిఫైస్ దట్ ఆల్ ఎలిమెంట్స్ మెష్ ప్రాపర్లీ అండ్ ఓవరాల్ సిస్టమ్ ఫంక్షన్ పెర్ఫార్మెన్స్ ఈజ్ అచీవ్డ్. సో ఎప్పుడైతే సిస్టంలో ఏదైతే కంప్యూటర్లో ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్ని అలాగే కంప్యూటర్లో ఉన్న డివైజెస్ని మనం ఏ విధంగా అయితే టెస్ట్ చేస్తామో, సో అలా టెస్ట్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఎఫెక్టివ్ పర్ఫార్మెన్స్ అనేది మనకి జరుగుతుంది. System testing is actually a series of different tests whose primary purpose is to fully exercise the computer based system. సో సిస్టమ్ టెస్టింగ్ అనేది మనం పెర్ఫామ్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ వేస్లో నెంబర్ ఆఫ్ స్టెప్స్లో మనం ఆ టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాము. ఎందుకంటే ఒక సింగిల్ ప్రోగ్రామే ఉండదు మన సిస్టంలో, ఒక సింగిల్ ఇమేజే ఉండదు, ఒక సింగిల్ సాఫ్ట్వేరే ఉండదు. డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్ ఫైల్స్, డిఫరెంట్ ఫోల్డర్స్, ఇలాంటి చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది మన సిస్టంలో స్టోర్ అయి ఉంటుంది. సో ఆ డేటా అన్నిటినీ మనం టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేయాలి. సో టైప్స్ ఆఫ్ సిస్టమ్ టెస్టింగ్. సో టైప్స్ ఆఫ్ సిస్టమ్ టెస్టింగ్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ టైప్ ఇస్ రికవరీ టెస్టింగ్. సో పేరులోనే ఉంది రికవరీ టెస్టింగ్. ఇప్పుడు మనం టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తున్నాం. సో పెర్ఫామ్ చేసినప్పుడు ఏవైనా కనుక ప్రాబ్లం వస్తే పర్టికులర్ ఏరియాలో ఆ ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేయడానికి ఎంత టైం తీసుకున్నాము, అది ఎక్కువ టైం తీసుకున్నామా, ఓకే అంటే మనం మాన్యువల్గా దాన్ని టెస్టింగ్ చేస్తున్నామా లేదా ఇంటర్నల్గా సిస్టమ్ టెస్టింగ్ చేస్తుందా సమ్ టూల్స్ని యూస్ చేసి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ మెథడ్ని ఫాలో అయ్యి మనం టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేసినా ఒక్కసారి అక్కడ ఎర్రర్స్ అనేవి వచ్చినప్పుడు దాని రికవరీ రేట్ అనేది ఎలా ఉంటుంది, మనం ఫాస్ట్గా దాన్ని రికవరీ చేయగలుగుతున్నామా ఐదర్ మాన్యువల్లీ ఆర్ బై సిస్టమ్ ఇంటర్నల్లీ. సో ఆ రికవరీ రేట్ అనేది చాలా ఫాస్ట్గా ఉండాలి అని చెప్తున్నాడు. ఇట్ ఈజ్ ఏ సిస్టమ్ టెస్ట్ దట్ ఫోర్సెస్ ద సాఫ్ట్వేర్ టు ఫెయిల్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ వేస్ అండ్ వెరిఫైస్ దట్ రికవరీ ఈస్ ప్రాపర్లీ పెర్ఫార్మ్డ్. ఒక ఎర్రర్ అనేది వచ్చినప్పుడు సిస్టంలో దానికి సెవరల్ రీజన్స్ అనేవి ఉంటాయి, సెవరల్ కాంపోనెంట్స్ వల్ల మనకి ఆ ఎర్రర్ అనేది అక్కర్ అవ్వచ్చు. పర్టికులర్ దీనివల్లే వస్తుంది దానివల్లే వస్తుంది అనేది మనం చెప్పలేం. దేనివల్ల అయినా ప్రాబ్లం అనేది అక్కర్ అవ్వచ్చు. ఒక్కసారి దేనివల్ల అయినా అక్కర్ అయినప్పుడు దాని యొక్క రెక్టిఫికేషన్ అనేది ఎంత ఫాస్ట్గా చేసాము అనేది మనం ఇంపార్టెంట్. ఇఫ్ రికవరీ ఈజ్ ఆటోమేటిక్ పెర్ఫార్మ్డ్ బై ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్. ఆటోమేటిక్ మీన్స్ ఇప్పుడు ఒక ప్రాబ్లం అనేది అక్కరైంది, దట్ కెన్ బి సాల్వ్డ్ బై ద సిస్టమ్ అయితే ఓకే. ఒకవేళ మాన్యువల్గా మనం చెయ్యాలి అంటే ఇట్ టేక్స్ టైం.
reinitialization, check pointing mechanisms, data recovery and restart are evaluated for correctness. సో ఈ ప్రాసెసింగ్ అంతా మనం చేయాల్సి వస్తుంది అనమాట. ఎప్పుడైతే పర్టికులర్ ఏరియాలో ప్రాబ్లం అనేది అక్కర్ అవుతుందో దాన్ని మనం సాల్వ్ చేయడానికి మళ్ళీ మనం అప్డేట్ అనేది కంపల్సరీగా అంటే రీస్టార్టింగ్ ద సిస్టమ్ అనేది మనం చేయాలి. If recovery requires human intervention, the mean time to repair is evaluated to determine whether it is విత్ ఇన్ యాక్సెప్టబుల్ లిమిట్స్. సో ఇప్పుడు మాన్యువల్గా కనుక రికవరీ చేయాలి అంటే వాడు ఎంత టైం తీసుకుని ఆ రిపేర్ని ఆ ప్రాబ్లమ్ని రిపేర్ చేస్తున్నాడు అనేది మనం ఎలా ఉండాలి అంటే ఆ టైం అనేది చాలా తక్కువ టైంలోనే మనం రిపేర్ అనేది చేసేయాలన్నమాట. Next one is security testing. It attempts to verify software's protection mechanisms which protect it from improper access. సో సెక్యూరిటీ టెస్టింగ్ అంటే ఇప్పుడు మన అనాథరైజ్డ్ అంటే సాఫ్ట్వేర్ని మనకి ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నామో మన సిస్టంలో దాన్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి యూస్ చేసే టెస్టింగ్ ఇక్కడ సెక్యూరిటీ టెస్టింగ్ అంటాం అనమాట. డ్యూరింగ్ దిస్ టెస్ట్ ద టెస్టర్ ప్లేస్ ద రోల్ ఆఫ్ ద ఇండివిజువల్ హూ డిజైర్స్ టు పెనిట్రేట్ ద సిస్టమ్. సో ఎవరైతే ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ని టెస్ట్ చేస్తున్నారో ఏదైతే సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉన్న సాఫ్ట్వేర్ని టెస్ట్ చేస్తున్నారో సో వాడు అది దాన్ని ప్రొటెక్ట్ చేయాలన్నమాట డ్యూరింగ్ దిస్ టెస్టింగ్. స్ట్రెస్ టెస్టింగ్ అనదర్ టైప్ ఆఫ్ టెస్టింగ్ ఈజ్ స్ట్రెస్ టెస్టింగ్. ఇట్ executes a system in a manner that demands resources in abnormal quantity, frequency or volume. సో స్ట్రెస్ టెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిస్టంలో సెవరల్ ప్రోగ్రామ్స్ అనేవి లోడ్ అయి ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ని యూజర్ అనేవాడు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాడు. వాడు ఎగ్జిక్యూట్ చేస్తున్న టైంలో ఏదైనా పర్టికులర్ ప్రాబ్లంలో ఏమైనా ఎర్రర్ కనుక వచ్చినప్పుడు ద సిస్టమ్ మే క్రాష్ ది ఎర్రర్. సో ఎర్రర్స్ అనేవి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వల్ల వచ్చేసినప్పుడు ఒకేసారి సిస్టమ్ అనేది ఆటోమేటికల్గా మరి ఏమవుతుంది అంటే డల్ అయిపోతుంది అనమాట. A variation of stress testing is a technique called sensitive testing. సో కాబట్టి మనం టెస్టింగ్ అనేది ఎలా పెర్ఫామ్ చేయాలి అంటే మనం ఏదైతే ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ని టెస్ట్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్ టెస్టింగ్ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ టెస్ట్ చేస్తాం. సైముల్టేనియస్గా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని ఎన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయో సిస్టంలో అన్ని ప్రోగ్రామ్స్ని ఒకేసారి టెస్ట్ చేసేసేటప్పుడు సిస్టమ్ అనేది ఆటోమేటికల్గా స్లో అయిపోతుంది అని చెప్తుంది. పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ డిజైన్ టు టెస్ట్ ద రన్ టైమ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్. సో దాని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది ఎలా చెప్తాము అంటే బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్. అంటే మనం రన్ టైంలో వచ్చే అవుట్పుట్ని మనం టెస్ట్ చేసినప్పుడు దాని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇట్ అకర్స్ త్రూ అవుట్ ఆల్ స్టెప్స్ ఇన్ ద టెస్టింగ్ ప్రాసెస్. ప్రతి ఒక్క స్టెప్లోనూ ప్రతి ఒక్క లైన్ని మనం టెస్ట్ చేసినప్పుడు అది ఎఫెక్టివ్గా ఉందా, అది ఎఫెక్టివ్గా పనిచేస్తుందా లేదా పెర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది అనేది మనం చెప్పచ్చు. ఈవెన్ ఎట్ ద యూనిట్ టెస్టింగ్ లెవెల్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్ మాడ్యూల్ మే బీ టెస్టెడ్. సో యూనిట్ టెస్టింగ్ ఏంటి అంటే మనకి తర్వాత వస్తుందమ్మా. యూనిట్ టెస్టింగ్ అంటే ఒక్కొక్క పార్ట్ని మనం టెస్ట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో దాన్ని బట్టి ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్ మాడ్యూల్ మే బీ tested. Deployment testing. It exercises the software in each environment in which it is to operate. సో డిప్లాయ్మెంట్ అంటే ఏంటి నథింగ్ బట్ ఇన్స్టాలేషన్. అంటే ప్రాపర్గా ఇన్స్టాల్ అవ్వకపోతే సిస్టంలో సాఫ్ట్వేర్ అనేది ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం ఏ చిన్న ప్రోగ్రాము కూడా డెవలప్ చేయలేము, ఎఫెక్టివ్గా రిజల్ట్స్ అనేవి తీసుకురాలేము. కాబట్టి డిప్లాయ్మెంట్ టెస్టింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ద సాఫ్ట్వేర్ ఇన్ ద సిస్టమ్. In addition, it examines all installation procedures, all documentation that will be used to introduce the software to end users. So ప్రతి ఒక్క ఇన్స్టాలేషన్ టైంలో ప్రతి ఒక్క దాన్ని మనం కేర్ఫుల్గా టెస్ట్ చేసినట్లయితే ఆటోమేటికల్గా ఎండ్ యూజర్స్కి ఆ సాఫ్ట్వేర్ అనేది 100% యూజ్ అవుతుంది అనేది మనం చెప్పచ్చు. దెన్ నెక్స్ట్ volume testing. It deals with the system if heavy amount of data are to be processed or stored in the system. సో నేను ఇందాక చెప్పాను యూజర్ అనేవాడు ప్రతి సిస్టంలో ప్రతి ఒక్క యూజరు సిస్టంలో సమ్ బల్క్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తూ ఉంటాడు.
సో అంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసినప్పుడు దాన్ని మనం ఏ విధంగా ఎప్పటికప్పుడు సిస్టమ్ క్రాష్ అవ్వకుండా ఉండడానికి మనం ఎప్పటికప్పుడు దాన్ని మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. ఒక ప్లానింగ్, అంటే ఒక స్ట్రీమ్ లైన్ చేసుకోవాలన్నమాట. ఏది ఎప్పుడు ఎక్కడ ఉండాలి, ఏది ఉండాలి, ఏది తీసేయాలి. ఎప్పటికప్పుడు మనం దాన్ని కరెక్ట్ వేలో ఆర్గనైజింగ్ అనేది చేసుకోవాలి. లేదంటే సిస్టమ్ అనేది స్లో అయిపోతుంది యాక్సెసింగ్ అని చెప్తాం. స్ట్రెస్ టెస్టింగ్. ఇన్ దిస్ బిహేవియర్ ఆఫ్ ద సిస్టమ్ ఈస్ చెక్డ్ వెన్ ఇట్ ఈస్ అండర్ స్ట్రెస్. సో ఎప్పుడైతే అంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను ఒకేసారి మనం టెస్టింగ్ అనేది చేసినప్పుడు ఆటోమేటికల్గా సిస్టమ్ స్లో అయిపోతుంది అన్నాము. అట్ దట్ టైంలో మనం చేసే టెస్టింగ్ని ఏమంటాము అంటే స్ట్రెస్ టెస్టింగ్ అంటాం అనమాట. స్ట్రెస్ మే బికమ్ డ్యూ టు లోడ్ ఇంక్రీజెస్ అట్ పీక్ టైమ్ ఫర్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. తక్కువ టైం పీరియడ్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని మనం టెస్టింగ్ చేయాలి అన్నప్పుడు జనరల్గా మీరైనా ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ జావా ప్రోగ్రామ్ కానీ డేటా స్ట్రక్చర్స్ ప్రోగ్రామ్లో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ డేటా స్ట్రక్చర్స్ ప్రోగ్రామ్సే తీసుకుంటే 20 లైన్స్ 30 లైన్స్ ఉన్న ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ కోడింగ్ లైన్స్ అన్నిటినీ మనం ఒకేసారి టెస్టింగ్ అనేది చేయాలి అంటే మనమైనా స్ట్రెస్ ఫీల్ అవుతాం, అవునా కదా? అలాగే సిస్టంలో కూడా అంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా స్టోర్ అయి ఉన్నప్పుడు వాటన్నిటినీ ఒకేసారి మనం టెస్ట్ చేయాలి అంటే సిస్టమ్ మే ఫీల్ స్ట్రెస్ అని చెప్తున్నాడు. ఆ టెస్టింగ్ని మనం స్ట్రెస్ టెస్టింగ్ అంటామన్నమాట. కంపాటబిలిటీ టెస్టింగ్. ఇట్ ఈస్ పెర్ఫార్మ్డ్ టు ఎన్ష్యూర్ దట్ ద న్యూ సిస్టమ్ విల్ బీ ఏబుల్ టు వర్క్ విత్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్. సో కంపాటబిలిటీ సిస్టమ్ ఏంటంటే న్యూ సిస్టమ్ ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో దట్ విల్ వర్క్ విత్ ది ఎగ్జిస్టింగ్ సిస్టమ్. సో కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సమ్టైమ్స్ ద డేటా ఫార్మాట్, రిపోర్ట్ ఫార్మాట్, డేటాబేసెస్ ఎట్సెట్రా డిఫర్ ఫ్రమ్ సిస్టమ్ టు సిస్టమ్. సో ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి వేరియేషన్ అనేది ఉంటుంది డిపెండింగ్ అపాన్ దేర్ కాన్ఫిగరేషన్ లెవెల్స్. సో కాబట్టి ఒక సిస్టంలో నేను ఏదైతే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి వర్క్ చేస్తున్నానో అదే సాఫ్ట్వేర్ యూస్ చేసి వేరే అనదర్ సిస్టంలో నేను ప్రాసెసింగ్ చేయడానికి అక్కడ వేరియేషన్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ అంటే వన్ సిస్టంలో యూస్ చేసిన సాఫ్ట్వేర్ నేను వేరే అనదర్ సిస్టంలో లోడ్ చేసి అక్కడ నేను ఆ సాఫ్ట్వేర్ని యూస్ చేసి వర్క్ చేస్తున్నప్పుడు నాకు వేరియేషన్ అనేది ఉండకుండా ఉండాలి. సో టెస్టింగ్ అది పెర్ఫామ్ చేసినప్పుడు 2 సిస్టమ్స్లోనూ ఆ సాఫ్ట్వేర్ ఒకేలాగా వర్క్ అయ్యే విధంగా ఉండాలి అంటే నువ్వు ప్రాపర్గా దాన్ని ఇన్స్టాల్ చేయాలి సిస్టంలో. అప్పుడే దాన్ని మనం ఈజీగా యాక్సెస్ చేసుకోగలం. కాన్ఫిగరేషన్ టెస్టింగ్. ఇట్ ఈస్ పెర్ఫార్మ్డ్ టు చెక్ ఇఫ్ ఎ సిస్టమ్ కెన్ రన్ ఆన్ డిఫరెంట్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్స్. సో మన ల్యాబ్లో 10 సిస్టమ్స్ ఉన్నాయంటే ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క కాన్ఫిగరేషన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుందన్నమాట. నో టూ సిస్టమ్స్ కెన్ హ్యావ్ ద సేమ్ కాన్ఫిగరేషన్. సో ప్రతి ఒక్క సిస్టమ్కి యూనిక్గా కాన్ఫిగరేషన్ వాటి యొక్క లెవెల్స్ ఓన్గా ఉంటాయి. సో ఆ కాన్ఫిగరేషన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని మనం సాఫ్ట్వేర్ అనే దాన్ని యూటిలైజ్ చేసుకుంటామన్నమాట. ఇన్స్టాలింగ్ టెస్టింగ్. ఇట్ ఈస్ కండక్టెడ్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ మాడ్యూల్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఆర్ ఇన్స్టాల్డ్ ప్రాపర్లీ. సో సాఫ్ట్వేర్ని ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ చేస్తామో ఆ సాఫ్ట్వేర్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. వాటన్నిటిని ఒక్కొక్కటిగా ఇన్స్టాలేషన్ అనేది ప్రాపర్గా జరిగినప్పుడే మనకి ఒక టాస్క్ అనేది మనం సక్సెస్ఫుల్గా డెవలప్ చేయగలము. సో ఇన్స్టాలింగ్ టెస్టింగ్ అంటే అది. And next, coming to the another type of testing, that is nothing but validation testing. So validation testing means the process of evaluating software to determine whether it satisfies specified business requirements. అంటే క్లయింట్ మన చేత ఏదైతే ప్రోడక్ట్ని డెవలప్ చేయించుకుంటున్నాడో ఆ ప్రోడక్ట్ అనేది వాడికి నచ్చే విధంగా తయారై వచ్చిందా లేదా అనేది ఇవాల్యుయేటింగ్ చేసే ప్రాసెస్నే మనం వాలిడేషన్ టెస్టింగ్ అంటాం అన్నమాట. It provides final assurance that software meets informational, functional, behavioral and performance requirements. సో ఎప్పుడైతే ఒక క్లయింట్కి నచ్చే విధంగా నచ్చినట్టుగా మన ప్రోడక్ట్ని తయారు చేసి వాడికి డెలివరీ ఇచ్చామో అక్కడ ఫైనల్గా ఏం జరుగుతుంది అంటే ఇట్ గివ్స్ ద అష్యూరెన్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనమాట. సో ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ అనే టాపిక్ మీకు గుర్తుందా? అంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్
తయారయ్యి కస్టమర్ చేతికి వెళ్ళిన తర్వాత అది క్వాలిటీ పరంగా బాగుంది అనే ఎష్యూరెన్స్ నువ్వు కస్టమర్కి ఏ విధంగా ఇవ్వగలవు, అలా ఇవ్వడానికి ఎష్యూరెన్స్ ఇవ్వడానికి నువ్వు ఏ మెథడ్స్ ఫాలో అయ్యావు అనేది మనం ఆ కాన్సెప్ట్లో చూసాం. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఈ దాని యొక్క పెర్ఫార్మెన్స్ అంటే క్లయింట్కి నచ్చే విధంగా ఆ ప్రోడక్ట్ తయారై వచ్చినప్పుడు ఆటోమేటికల్గా ఇట్ విల్ రిఫ్లెక్ట్స్ వన్ పాయింట్, దట్ ఈస్ నథింగ్ బట్ క్వాలిటీ పరంగా బాగుంది అనే అష్యూరెన్స్ మనం ఇవ్వగలం కస్టమర్కి. వన్ కస్టమర్ software is built for custom software is built for one customer. A series of acceptance tests are conducted to validate all requirements. అంటే ఎప్పుడైతే కస్టమర్ కోరుకున్న విధంగా ఒక సాఫ్ట్వేర్ అనేది ఒక డెవలప్ చేసి ఇస్తాడో అక్కడ మనం పెర్ఫామ్ చేసే డిఫరెంట్ టెస్ట్స్ని మనం ఏమంటాము అంటే యాక్సెప్టెన్స్ టెస్ట్స్ అనేవి ఉంటాయి. అవి కండక్ట్ చేయాలన్నమాట. ఎందుకు అంటే టు వ్యాలిడేట్ ఆల్ రిక్వైర్మెంట్స్. సో మనం తీసుకున్న రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా వర్క్ అవుతాయా లేదా అనేది మనం దాన్ని బట్టి చెప్తాం. ఇట్ ఈస్ కండక్టెడ్ బై ఎండ్ యూజర్ రాదర్ దాన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇక్కడ ఎవరు దీన్ని కండక్ట్ చేస్తారు అంటే యాక్సెప్టెన్స్ టెస్ట్స్ని ఎండ్ యూజర్ అనేవాడు కండక్ట్ చేస్తాడనమాట, అదర్ దాన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఓకే, if software is developed as a product to be used by many customers, it is impractical to perform formal acceptance tests with each one. సో ఇఫ్ సాఫ్ట్వేర్ ఈజ్ డెవలప్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్, సాఫ్ట్వేర్ అనేది డెవలప్ అయిపోయిన తర్వాత ఒక ప్రోడక్ట్గా దట్ ఈజ్ యూజ్డ్ బై మెనీ కస్టమర్స్, అంతే కదమ్మా. ఒకసారి ఒక ఆర్గనైజేషన్, సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని డెవలప్ చేసి వాడి దగ్గరే పెట్టకూడదు. అది ఏం చేస్తారు, మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. సో మార్కెట్లోకి రిలీజ్ చేసిన తర్వాత అక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూజర్స్ అనే వాళ్ళు ఈ ప్రోడక్ట్ని, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని యూజ్ చేసుకుంటారు. ఓకే, సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మైండ్ సెట్లో ఉంటారు. ఏ కైండ్ ఆఫ్ యూజర్ అయినా సరే నేను డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది యూజ్ చేసుకునే విధంగా, దాంట్లో ఉన్న లాంగ్వేజ్ అనేది అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి అనేది మనకి తెలుస్తుంది. అండ్ అలాగే వాళ్ళు డిఫరెంట్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అనేవి పెర్ఫామ్ చేసి అది ఎఫెక్టివ్గా ఉందా లేదా అనేది కస్టమర్ ఇవాల్యుయేట్ చేస్తాడు. మోస్ట్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ బిల్డర్స్ యూజ్ ఏ ప్రాసెస్ కాల్డ్ ఆల్ఫా అండ్ బీటా టెస్టింగ్ టు అన్కవర్ ఎర్రర్స్ దట్ ఓన్లీ ద ఎండ్ యూజర్ సీమ్స్ ఏబుల్ టు ఫైండ్. సో యూజర్ చేతికి వచ్చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ డిఫెక్ట్స్ అనేవి ఒకవేళ వచ్చినట్లయితే కస్టమర్ సైట్లో ఆ డిఫెక్ట్స్ అనేవి మనం ఐడెంటిఫై చేయడానికి, దాన్ని వెంటనే సాల్వ్ చేయడానికి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ అనేది మనం అప్లై చేస్తాము ఇన్ దిస్ వ్యాలిడేషన్ టెస్టింగ్. ఆ రెండు ఏంటి అంటే ఆల్ఫా టెస్టింగ్ అండ్ బీటా టెస్టింగ్ అనమాట. ఓకే, ఆల్ఫా టెస్టింగ్. Alpha test is conducted at the developer's site by a representative group of end users. సో ఒకసారి మార్కెట్లోకి రిలీజ్ అయిపోయిన తర్వాత కస్టమర్ సైట్లో కండక్ట్ చేసే టెస్ట్ని ఏమంటాము అంటే అదే కస్టమర్ సైట్లో కండక్ట్ చేయటం కాకుండా ఈ ఆల్ఫా టెస్ట్ అనేది ఎక్కడంటే డెవలపర్ సైట్లో కండక్ట్ చేస్తారనమాట. అంటే ప్రోడక్ట్ ఇంకా డెవలపర్ చేతిలోనే ఉంది, ఇంకా మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు, అంటే కస్టమర్ చేతికి ఇవ్వలేదు. ఆ డెవలపర్ సైట్లో చేసే టెస్టింగ్ని ఆల్ఫా టెస్టింగ్ అని అంటాము. ఓకే, సో ఇక్కడ ఈ వీడి చేతిలోనే ఉంది కాబట్టి ఏవైనా సరే ఎర్రర్స్ కనుక ఐడెంటిఫై చేసినట్లయితే దట్ విల్ బీ ఈజీలీ రెక్టిఫైడ్ బికాస్ ద ప్రోడక్ట్ ఈజ్ స్టిల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డెవలపర్స్. ఓకే, the software is used in a natural setting with the developer looking over the shoulders of the users and recording errors and usage problems. సో ఇక్కడే మ్యాక్సిమం ఎర్రర్స్ అన్నిటినీ కూడా వీడు ఫిల్టర్ అవుట్ చేసేయాలి. అప్పుడే వన్స్ ఆ ప్రోడక్ట్ కస్టమర్ చేతికి వెళ్ళిన తర్వాత ఆటోమేటికల్గా డిఫెక్ట్ రేట్ అనేది తగ్గిపోతుంది. మనం ఒక కాన్సెప్ట్లో చెప్పుకున్నాం, డిఫెక్ట్ రిమూవల్ ఎఫిషియన్సీలో ఎర్రర్ రేట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిఫెక్ట్ రేట్. ఎర్రర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో డిఫెక్ట్ రేట్ ఆటోమేటికల్గా తగ్గిపోతాయి. ఎర్రర్స్ ఎప్పుడైతే తక్కువ ఉంటాయో డిఫెక్ట్ రేట్ ఆటోమేటికల్గా ఇంక్రీజ్ అయిపోతుంది.
సో ఎప్పుడూ కూడా ఎర్రర్స్ అనేవి మ్యాక్సిమం ఎర్రర్స్ అనేవి ఫిల్టర్ అవుట్ చేసేయాలి ఎక్కడ అంటే డెవలపర్ సైట్లోనే. అప్పుడే కస్టమర్ చేతికి వచ్చిన తర్వాత అక్కడ డిఫెక్ట్స్ అనేవి రావు అని 100% నేను చెప్పలేను. బట్ వచ్చిన అది వెంటనే వెరీ మైనర్ ప్రాబ్లమ్స్ అండ్ దోస్ ప్రాబ్లమ్స్ విల్ బీ సాల్వ్డ్ బై a simple way. The alpha tests are conducted in a controlled environment. Next one is beta testing. So beta testing ఏంటి అంటే it is conducted at one or more end user sites. సో ఎప్పుడైతే మార్కెట్లోకి రిలీజ్ అయిపోయిన తర్వాత కస్టమర్ చేతికి వచ్చేస్తుందో ప్రోడక్ట్ని, అప్పుడు వాడు ఆ ప్రోడక్ట్ని టెస్ట్ చేసేటప్పుడు మనం యూస్ చేసే టెస్టింగ్ మెథడ్ని బీటా టెస్టింగ్ అంటాము. డెవలపర్స్ ఆర్ నాట్ జనరల్లీ ప్రెజెంట్. అక్కడ డెవలపర్స్ అనే వాళ్ళు ఉండరు. సో ఇక్కడ ఎండ్ యూజర్ అంటే క్లయింట్ దగ్గర వచ్చినాయి కదా ప్రాబ్లమ్స్ అనేవి, కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయలేము. ఎందుకంటే అక్కడ డెవలపర్ ఉండడు కాబట్టి, ఓన్లీ ఎండ్ యూజర్స్ ఒకటే ఉంటారు కాబట్టి అక్కడ ఏవైతే డిఫెక్ట్స్ అనేవి వచ్చినాయో, దేనివల్ల అయితే వచ్చినాయో దాన్ని మనం వెంటనే సాల్వ్ చేయలేము. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోడక్ట్ మనం కొంటున్నాం, జనరల్ ప్రోడక్ట్ ఏదో ప్రోడక్ట్ని యూస్ చేస్తున్న టైంలో ఏదన్నా ప్రాబ్లమ్స్ అనేవి అక్కరైనాయి అనుకోండి, అంటే మన క్లయింట్ సైట్లో ప్రాబ్లమ్స్ అనేవి అక్కరైనప్పుడు దాన్ని మనం సాల్వ్ చేయలేము ఫాస్ట్గా. దానికి ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది. ఆ ప్రాసెస్ని మనం ఫాలో అవ్వాలి. అంటే ఆ కస్టమర్ కేర్కి కాల్ చేసి పర్టికులర్ కంప్లైంట్ అనేది ఇవ్వటం, ఆ కంప్లైంట్ వాళ్ళు రిసీవ్ చేసుకొని దాన్ని యాక్షన్లోకి వెళ్ళి దాన్ని సాల్వ్ చేయడానికి ఇవన్నీ స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఈ స్టెప్స్ అన్నిటినీ ప్రాసెసింగ్ చేస్తున్న అప్పుడు టైం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది, అలాగే కాస్ట్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా డెవలపర్ సైట్లో వచ్చిన ఎర్రర్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయగలమే కానీ కస్టమర్ సైట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయలేం. సాల్వ్ చేయొచ్చు, బట్ ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైమ్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్. ఓకే. The customer records all problems and reports to the developers at regular intervals. సో ఎప్పటికప్పుడు వాడి దేనివల్ల అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడో ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని కంప్లైంట్ రూపంలో కస్టమర్ అనేవాడు డెవలపర్కి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి. సో దట్ ద యాక్షన్ విల్ బీ టేకెన్ బై ద డెవలపర్ at right time. After modification, software is released for entire customer base. సో ఎప్పుడైతే వీడు మళ్ళీ ప్రాబ్లమ్స్ అని వస్తున్నాయి, రెగ్యులర్గా ఫేస్ చేస్తున్నాడు అని మనకి కస్టమర్స్ పదే పదే కంప్లైంట్ ఇచ్చినప్పుడు డెవలపర్ అనేవాడు మళ్ళీ దాన్ని రీమోడిఫై చేసి అప్పుడు కంప్లీట్ దాన్ని ఇప్పుడు డెవలప్ అయ్యి వచ్చిన ప్రోడక్ట్ అనేది ఎలా ఉండాలి అంటే 100% కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా ఉండాలి. అండ్ నో డిఫెక్ట్ రేట్ విల్ బీ ప్రొడ్యూస్డ్ బై ద కస్టమర్ అనేది వీడు అలా ఉండేలాగా చేయాలన్నమాట, డెవలప్ చేయాలన్నమాట ఆ ప్రోడక్ట్ని. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ బీటా టెస్టింగ్. సో బీటా టెస్టింగ్ అంటే కస్టమర్ సైట్లో వచ్చే ప్రాబ్లమ్స్, అటువంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయలేము. ఒక ప్రాసెసింగ్ మెథడ్లో మనం ప్రాబ్లం అనేది డెవలపర్కి మనము కంప్లైంట్ చేయాలి. ఆ డెవలపర్ అనేవాడు దాన్ని రిసీవ్ చేసుకుని అప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి ఈ టైం పీరియడ్ అంతా కూడా మీన్ టైం అంతా కూడా మనకి టైము అలాగే కాస్ట్ రెండు కూడా 2 ఫ్యాక్టర్స్ ఎక్కువైపోతాయి. సో అంత ఎక్కువైనా దాన్ని మళ్ళీ మనం రీమోడిఫికేషన్స్ అయి చేసి వచ్చిన ప్రోడక్ట్ అనేది వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇంకా కస్టమర్ ఫేస్ చేయకుండా ఉండే విధంగా మనం డెవలప్ చేయలే కానీ మళ్ళీ మళ్ళీ కస్టమర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చెప్తున్నట్లయితే అటు కస్టమర్ అనేవాడు ఇంకొకసారి ఈ కంపెనీ నుంచి ఏదైతే ప్రోడక్ట్స్ డెవలప్ అయ్యి రిలీజ్ అవుతాయో దాన్ని కొనడానికి వాడు ఇంట్రెస్ట్ చూపించడు. అండ్ అలాగే ఇంకొక పర్సన్కి కూడా వాడు ఎంకరేజ్ చేయడు ప్రోడక్ట్ కొనడానికి. And next one is unit testing. So unit is the smallest part of a software system which is testable. Unit అంటే ఏంటి అంటే smallest part of a software system. So అంత పార్ట్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్స్ని మనం టెస్టింగ్ చేస్తాం, దాన్ని యూనిట్ టెస్టింగ్ అంటాము. ఇట్ మే ఇంక్లూడ్ కోడ్ ఫైల్స్, క్లాసెస్, మెథడ్స్ విచ్ కెన్ బీ టెస్టెడ్ ఇండివిజువల్లీ ఫర్ కరెక్ట్నెస్. సో ప్రతి దాన్ని మనం ఎందుకు టెస్ట్ చేస్తున్నామంటే అది కరెక్ట్గా వర్క్ అవ్వడానికి, 100% సాటిస్ఫాక్షన్ కస్టమర్కి ఇవ్వడానికి, వాడు ఎటువంటి డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేయకుండా ఉండడానికి, రాకుండా ఉండడానికి వాడి సైట్లో. అందుకని మనం టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాం అన్నమాట. Unit testing validates small building block of a complex system before testing an integrated large module
ఆర్ హోల్ సిస్టమ్. సో యూనిట్ టెస్టింగ్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లో నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయని చెప్పాను. ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఒక యూనిట్గా మనం కన్సిడర్ చేస్తే దట్ మాడ్యూల్ విల్ బి టెస్టెడ్ అండ్ దట్ టైప్ ఆఫ్ టెస్టింగ్ ఈస్ ద యూనిట్ టెస్టింగ్. The unit test focuses on the internal processing logic and data structures within the boundaries of a కాంపోనెంట్. సో ఎన్ని కాంపోనెంట్స్ అయితే ఉన్నాయో, ఎన్ని మాడ్యూల్స్కి అయితే డివైడ్ అయిందో, ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ని మనం ఇంటర్నల్ ప్రాసెసింగ్ మీద ఫోకస్ చేసి దాన్ని కంప్లీట్గా టెస్టింగ్ అనేది మనం చేసినప్పుడు మాత్రమే అది ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. The module is tested to ensure that information properly flows into and out of the program unit. సో మాడ్యూల్ ఏదైతే మనం టెస్ట్ చేస్తున్నామో దట్ మాడ్యూల్ సక్సెస్ఫుల్గా టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఆ మాడ్యూల్కి వెళ్ళే ఇన్పుట్ కానీ ఆ మాడ్యూల్ నుంచి అవుట్పుట్ కానీ మనకి ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి ఇస్తుంది. అండ్ లోకల్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ ఎగ్జామిన్ టు ఎన్ష్యూర్ దట్ డేటా స్టోర్ టెంపరరీ మెయింటైన్స్ ఇట్స్ ఇంటిగ్రిటీ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. సో డేటా స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి, దాంట్లో డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో ఆ డేటాను కూడా మనం ఎగ్జామిన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎగ్జిక్యూషన్ టైంలో మనకి ఎటువంటి ప్రాబ్లము రాకుండా ఉంటుంది. ఆల్ ఇండిపెండెంట్ పార్ట్స్ త్రూ ద కంట్రోల్ స్ట్రక్చర్స్ ఆర్ ఎక్సర్సైజ్డ్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ స్టేట్మెంట్స్ ఇన్ మాడ్యూల్ హ్యావ్ బీన్ ఎగ్జిక్యూటెడ్ అట్లీస్ట్ వన్స్. సో ప్రతి ఒక్క స్టేట్మెంట్ మాడ్యూల్లో ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ మాడ్యూల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నిటినీ మనం ఒకసారైనా సరే ఎగ్జిక్యూట్ చేస్తాము. అట్లీస్ట్ వన్స్ అయినా ఎగ్జిక్యూట్ చేస్తాం. మరి అట్లీస్ట్ ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ చేసే స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు దానికి ఎంత కేర్ఫుల్గా మనం టెస్ట్ చేయాలి. దాన్ని ఎంత కేర్లెస్గా కనుక టెస్ట్ చేసినట్లయితే అక్కడ మనం ఎగ్జిక్యూషన్ టైంలో ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం. బౌండరీ కండిషన్స్ ఆర్ టెస్టెడ్ టు ఎన్ష్యూర్ దట్ ద మాడ్యూల్ ఆపరేట్స్ ప్రాపర్లీ అట్ బౌండరీస్ ఎస్టాబ్లిష్డ్ టు లిమిట్ ఆర్ రిస్ట్రిక్టెడ్ ప్రాసెసింగ్. సో బౌండరీ కండిషన్స్ అనేవి మనం టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేయాలి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్కి అంటే ఏ మాడ్యూల్ వర్కింగ్ అనేది ఎక్కడి వరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాగిన్ టు ఏ పర్టికులర్ మెయిల్ అకౌంట్లోకి వెళ్ళినప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్ బటన్ క్లిక్ చేసేంత వరకు ఆ మాడ్యూల్ అనేది దాని యొక్క బౌండరీ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అలాగే ఆ బౌండరీ అయిన తర్వాత మనం ఏమవుతాం నెక్స్ట్ మాడ్యూల్లోకి వెళ్తాం. అలాగా మాడ్యూల్కి బౌండరీ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆ బౌండరీస్ అనేవి మనం కేర్ఫుల్గా టెస్ట్ చేయాలని చెప్తున్నాడు. ఆల్ ఎర్రర్ హ్యాండ్లింగ్ పార్ట్స్ ఆర్ టెస్టెడ్. ఏవైనా పర్టికులర్ మాడ్యూల్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ కనుక వస్తే ఆ ఎర్రర్స్ని చాలా జాగ్రత్తగా మనం టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేయాలి. యూనిట్ టెస్టింగ్ మే బి డన్ ఇన్ ఐసోలేషన్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద సిస్టమ్. సో యూనిట్ టెస్టింగ్ అనేది ఏంటి అంటే సింపుల్గా మనం ఎలా చెప్పాలి అంటే యూనిట్ అనేది స్మాలెస్ట్ పార్ట్ కదా. ప్రాజెక్ట్లో నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ని ఒక స్మాల్ యూనిట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఆ స్మాల్ పార్ట్ని చాలా కేర్ఫుల్గా మనం టెస్టింగ్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎడిషన్ ఆఫ్ 2 numbers అనే ప్రోగ్రామ్ తీసుకుంటే సెమీకోలన్ అనేది స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అవునా, ఆ సెమీకోలన్ అనేది మనం పెట్టకపోతే దాన్ని టెస్ట్ చేసినప్పుడు సెమీకోలన్ ఎక్స్పెక్టెడ్ అనేది రిజల్ట్ మనకి ఎర్రర్ కనిపిస్తుందా లేదా. సో ఎంత స్మాలెస్ట్ యూనిట్ అయినా సరే దాన్ని మనం సరిగ్గా టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చెయ్యనప్పుడు ఎర్రర్ అనేది మనకి రాదు. In such case, the missing software is replaced by stubs and drivers and simulate the interface between the software components in a simple manner. సో ఎప్పుడైతే ఒక మిస్ అయిందో సాఫ్ట్వేర్ దాన్ని మనం టెస్టింగ్ చేయడానికి స్టబ్స్ అండ్ డ్రైవర్స్ అనే డమ్మీ ప్రోగ్రామ్స్తో మనం అవి రీప్లేస్ చేస్తాము. లెట్ us take an example to understand it in a better way. Suppose there is an application consisting of 3 modules such as module A, module B and module C. Developer has designed ఎలా డిజైన్ చేస్తున్నాడు అంటే మాడ్యూల్ బి అనేది మాడ్యూల్ ఏ మీద డిపెండ్ అయిందని, మాడ్యూల్ సి అనేది మాడ్యూల్ బి మీద డిపెండ్ అయ్యిందని మనకి చెప్తున్నాడు. ఓకే, అంటే ఫస్ట్ ఏం చెప్తున్నాడు, బి డిపెండ్స్ ఆన్ మాడ్యూల్ ఏ. ఓకే, సో the developer has developed the module B and now wanted to test it. సో డెవలపర్ అనేవాడు దేన్ని ముందు డెవలప్ చేస్తాడు అంటే మాడ్యూల్ బీని డెవలప్ చేస్తాడు. డెవలప్ చేసిన మాడ్యూల్ బీని టెస్ట్ చేస్తాడు. బట్ ద మాడ్యూల్ ఏ అండ్ మాడ్యూల్ సి హ్యాస్ నాట్ బీన్ యెట్ డెవలప్డ్.
ఓకే. ఇప్పటికీ ఆ ఏ అండ్ సి అనే మాడ్యూల్స్ డెవలప్ అవ్వలేదు. బి అనే మాడ్యూల్‌ని ఒక్కటే డెవలప్ చేశాడు. డెవలప్ చేసిన దాన్ని టెస్ట్ చేశాడు. మరి రిమైనింగ్ 2 మాడ్యూల్స్ ఉన్నాయి కదా! ఏ అండ్ సి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయిన మాడ్యూల్స్ అవి. సో, ఈ ఏ అండ్ సి మాడ్యూల్స్‌ని ఇప్పటి వరకు ఇంకా డెవలప్ చేయలేదు కాబట్టి, ఆ డెవలప్‌మెంట్‌కి యూజ్ చేసే ప్రోగ్రామ్స్, డమ్మీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని స్టబ్స్ అండ్ డ్రైవర్స్ అని మనం పిలుస్తాం. Drivers and stub software must be developed for each unit test. A driver is nothing more than a main program. సో డ్రైవర్ అనేది ఒక డమ్మీ ప్రోగ్రామ్ అదర్ దాన్ ఏ మెయిన్ ప్రోగ్రామ్ అనమాట. ఇట్ యాక్సెప్ట్స్ టెస్ట్ కేస్ డేటా, పాసెస్ సచ్ డేటా టు ద కాంపోనెంట్. ఇన్పుట్ అనేది తీసుకుంటాం, ఇన్పుట్ అనేది పర్టికులర్ కాంపోనెంట్కి పాస్ చేస్తాము అండ్ ప్రింట్స్ రిలవెంట్ రిజల్ట్స్ అనేవి ప్రింట్ చేస్తాం. అంటే ఇన్పుట్ వెళ్తుంది, అవుట్పుట్ వస్తుంది, మధ్యలో ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఇవన్నీ చేసేది డ్రైవర్ అనే ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ బాటమ్ అప్ అప్రోచ్. లోయెస్ట్ మాడ్యూల్స్ ఆర్ టెస్ట్. బాటమ్ అప్రోచ్లో ఏంటి, బాటమ్ లెవెల్లో ఏ మాడ్యూల్స్ అయితే ఉన్నాయో దట్ విల్ బి టెస్టెడ్ ఫస్ట్, సిమ్యులేట్స్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ కాంపోనెంట్స్. అండ్ తర్వాత బాటమ్ లెవెల్లో ఉన్న మాడ్యూల్స్ని కాంపోనెంట్స్ని మనం టెస్ట్ చేసిన తర్వాత ఆటోమేటికల్గా ఇట్ విల్ గో టు ద అప్పర్ లెవెల్. Stubs serve to replace modules that are subordinate the component to be tested. Stubs అనేవి డ్రైవర్స్ అంటే ఏంటి, అదర్ దాన్ ద మెయిన్ ప్రోగ్రామ్ అన్నాం. అంటే ఈ స్టబ్ అనేది ఏంటి, serve to replace modules that are subordinate the component to be tested. A stub అనేది ఏంటి అంటే నథింగ్ బట్ ఏ డమ్మీ ప్రోగ్రామ్, ఒక సబ్ ప్రోగ్రామ్. యూజెస్ ది సబార్డినేట్ మాడ్యూల్స్ ఇంటర్ఫేస్. సో సబార్డినేట్ మాడ్యూల్స్ అంటే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రాంలో తీసుకుంటే మెయిన్ ఫంక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి క్లోజింగ్ ఫ్లవర్ బ్రాకెట్తో ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ మెయిన్ ఫంక్షన్ స్టబ్ అనే ప్రోగ్రామ్ అనేది అక్కడ దాన్ని టెస్ట్ చేస్తుంది అనమాట. డ్రైవర్ అనే ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే మెయిన్ ప్రోగ్రామ్ కింద ఏవైతే లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని టెస్ట్ చేసే ప్రోగ్రాము డమ్మీ ప్రోగ్రాము డ్రైవర్ అనమాట. యూజర్ మే డూ మినిమల్ డేటా మ్యానిపులేషన్, ప్రింట్స్ వెరిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ అండ్ రిటర్న్స్ కంట్రోల్ టు ద మాడ్యూల్ అండర్ గోయింగ్ టెస్టింగ్. సో ఎప్పుడైతే మెయిన్ మాడ్యూల్ నుంచి మనం టెస్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్క లైన్ని టెస్ట్ చేస్తామో ఆటోమేటికల్గా అక్కడ టెస్టింగ్ అనేది కంపల్సరీగా పెర్ఫామ్ చేయాలి. చేసినప్పుడే ఏ ఒక్క లైన్లో ఏ ఒక్క కాంపోనెంట్ సరిగ్గా మనం ప్లేస్ చేయకపోయినా ఎర్రర్స్ అనేవి వస్తాయి. యూజ్డ్ ఇన్ టాప్ డౌన్ అప్రోచ్. స్టబ్స్ అనేవి యూజ్డ్ ఇన్ టాప్ డౌన్ అప్రోచ్, వెరాజ్ డ్రైవర్స్ యూజ్డ్ ఇన్ బాటమ్ అప్ అప్రోచ్. సో టాప్ మోస్ట్ మాడ్యూల్ ఈజ్ టెస్టెడ్ ఫస్ట్. టాప్ డౌన్లో ఏంటంటే టాప్ నుంచి డౌన్కి కదా, సో టాప్లో ఉన్న మాడ్యూల్లో ఉన్నదాన్ని ముందు మనం టెస్ట్ చేస్తాం. ఇట్ స్టిమ్యులేట్స్ ద లోవర్ లెవెల్ ఆఫ్ కాంపోనెంట్. సో వన్స్ టాప్ లెవెల్లో ఉన్న మాడ్యూల్ని టెస్ట్ చేసేసిన తర్వాత ఆటోమేటికల్గా ఇట్ గోస్ డౌన్ టు టెస్ట్ ఆల్ ద మాడ్యూల్స్ దట్ ఆర్ present outside the stub top module, dummy program of lower level components. Thank you.